జగదాత్రి పోలీసులకి కౌశికి తప్పు చేయలేదని, అంతేకాదు బెయిల్ ఎక్స్టెన్షన్ కూడా తీసుకొచ్చామని చెప్తూ వాళ్ళని వెళ్ళిపోమ్మనగానే సారీ మేడం అంటూ పోలీసులు వెళ్ళిపోతారు. ఆ తర్వాత కీర్తి వచ్చి కౌశికిని వాటేసుకోగా కౌశికి కూతుర్ని దగ్గరగా తీసుకొని ఆ తర్వాత జగదాత్రి ముందు నిలబడి చేతులు జోడించి దండం పెడుతుంది. దాంతో జగదాత్రి 2 చేతులని దించేస్తూ వదినా అని అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది. కౌశికి కూడా జగదాత్రిని తిరిగి హక్ చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసి నిషి, వైజయంతి, యువరాజ్ కోపంతో రగిలిపోతూ ఉండగా కాచి, బూచి, సుధాకర్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక దూరం జరిగి మళ్ళీ కేదార్కి దండం పెడుతూ, నిజంగా మీరిద్దరూ నా కోసమే వచ్చారు. మీరు వచ్చినప్పటి నుండి నాకు అండగా నిలబడుతున్నారు. నేను ఏ కష్టంలో ఉన్నా కూడా ప్రతిసారి నన్ను సేవ్ చేస్తున్నారు అంటూ కొడుకు కడుపులో పడినప్పటి నుంచి ప్రతి యాక్సిడెంట్ నుండి పెయిన్స్ వచ్చినప్పుడు ఆ తర్వాత జగదాత్రి డెలివరీ చేయడం అన్నీ గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది కౌశికి. వదిన, మేమేం పరాయి వాళ్ళం కాదు, రుణానుబంధాలు తీర్చుకోవడానికి మేం రక్త సంబంధం ఉన్న వాళ్ళం కదా వదిన అని అంటుండగా కోపంతో పిడికిలి బిగిస్తాడు యువరాజ్. ఈరోజు నా పిల్లలకి నేను దూరం అవ్వకుండా ఉండడానికి కారణం మీరే అని మరి ఒకసారి కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది కౌశికి. ఆ తర్వాత కోపంగా నిషి అసలు లాస్ట్ మినిట్లో వాళ్ళు వచ్చి అంతా చెడగొట్టారు. ఈ వజ్రపాటి కుటుంబానికి నేనే మహారాణి అనుకుంటే అంతా చెడగొట్టింది అని నిషి మనసులో అనుకుంటూ ఉండగా ఊహించనివి జరిగినప్పుడే జీవితం కంపల్సరీగా మనకి మరొక ఛాన్స్ వస్తుంది అని వైజయంతి ఓదారుస్తూ ఉంటుంది. కానీ నిషి, అవును, ప్రతిసారి వీళ్ళు ఆధారాలు ఎలా తీసుకురాగలుగుతున్నారు, వాళ్ళ మాట తీరు కూడా పోలీసులలాగా మాట్లాడతారు అని నిషి అంటుండగా నాకు అదే అర్థం కావట్లేదు, వాళ్ళని చూస్తుంటే కాకి చొక్కా లేని పోలీసుల్లాగా అనిపిస్తారు అంటూ ఉంటుంది వైజయంతి. వాళ్ళు పోలీసుల్లాగా అనిపించడం కాదు, వాడు పోలీసే, ఆ విషయం మీకు తెలిస్తే నేను అవుట్ అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక రాత్రిపూట కేదార్ చక్కగా ఫ్రెష్ అయి మంచి టీషర్ట్ వేసుకొని నీట్గా కోమ్ చేసుకొని బెడ్ పైన వాలిపోతూ, అమ్మయ్య, మార్నింగ్ నుంచి పని చేసి ఇలా బెడ్పై వాలిపోతే చక్కగా నిద్ర పట్టేస్తుంది, హాయిగా స్లీప్లోకి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటూ మొబైల్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసి పోస్టులని చూస్తూ ఉంటారు. అందులో మేఘన పోస్ట్ కనబడడంతో అది చూసి పాటుగా చూస్తే ఈ పిల్ల కూడా బాగానే ఉంటుంది కానీ మనకు సూట్ అవ్వదు అని అనుకొని పాపం పోని ఒక లైక్ చేద్దాం అని అనుకొని లైక్ చేస్తాడు కేదార్. అప్పుడే కిచెన్లో పాలు వేడి చేస్తున్న జగదాత్రి కూడా అదే నోటిఫికేషన్ కనబడుతుంది. పాపం దెబ్బకి కేదార్ నుండి దూరంగా జరిగిపోయింది పిల్ల అని అనుకుంటూ కింద కేదార్ లైక్ కొట్టడం చూసి కోపంతో రగిలిపోతూ వేడి పాలని తీసుకొచ్చి రూమ్కి వస్తుంది జగదాత్రి. బోర్లా బొక్కలా పడుకొని కాళ్ళు ఊపుతూ స్క్రోల్ చేస్తూ ఉంటాడు కేదార్. ఇక అరిపాదాల పైన వేడి పాలని పెడుతుంది జగదాత్రి. ఏం చేస్తున్నావు, నా కాళ్ళు కాలిపోతున్నాయి అని అరుస్తూ ఉంటాడు కేదార్. నువ్వు చేసిన పనికి నేనెంత కాలిపోతున్నానో నీకు అర్థమవుతుందా అని తిడుతూ ఉంటుంది జగదాత్రి. నేనేం చేశాను అని అడుగుతుంటాడు కేదార్. నువ్వేం చేసావో నీకు ఇంకా అర్థం కావట్లేదా అని అంటూ ఉంటుంది జగదాత్రి. అమ్మో, నువ్వు ఇంత కోపంగా అడుగుతున్నావంటే అని అనేలోగా అంటుంది జగదాత్రి. అది కాదు, నువ్వు ఇంత కూల్గా అడుగుతున్నావంటే నేను ఏదో చేసే ఉంటాను, ఏం చేశానబ్బా అని ఆలోచనలో పడిపోగా వచ్చి కేదార్ దగ్గర కూర్చొని ఏం చేసావో తెలుసా, ఆ మేఘనాకి లైక్ కొడతావా అని తిడుతూ ఉంటుంది జగదాత్రి. అయ్యో, అది కాదు, బాగుంది అని చెప్పబోతుండగా ఓహో అదంతా బాగుందా అంటే నేను బాలేనా అంటుంది జగదాత్రి. అలా కాదు, మన పిల్ల కదా అని మళ్ళీ అంటూ ఉండగా మన పిల్ల, ఇప్పుడు మన పిల్ల అన్నావు, రేపు నా పిల్ల అంటావు, తర్వాత నువ్వెవరు అంటావు, మా మధ్యలోకి రాకు అంటావు, వెళ్ళిపో అంటావు, అంతే కదా అని జగదాత్రి అంటుండగా అమ్మో, ఇంత చిన్న లైక్కి ఇన్ని అర్థాలున్నాయా అని కేదార్ భయంగా అంటూ ఉంటాడు. అవునవును, చాలా అర్థాలున్నాయి, అయినా మేఘన నిన్ను
ఇష్టపడుతుందని తెలిసి తనకి లైక్ కొట్టావంటే తనంటే నీకు ఇష్టమనే కదా అని జగదాత్రి అంటూ వెళ్ళి నీ ఇష్టమున్న చేసుకో అని ముసుగు తన్ని పడుకుంటుంది. దాంతో ఆ వేడి పాలివ్వవా అలా కాదు అని బ్రతిమిలాడుతూ ఉండగా లైక్ కొట్టావు కదా నీకు ఇష్టమైన వ్యక్తి వచ్చి ఆ మేఘన వచ్చి నీకు పాలు అందిస్తుంది అని అంటూ ఉండగా వామ్మో అని అనుకుంటూ కేదార్ ఇటువైపు తిరిగి వైఫ్లందరూ ఇలాగే ఒక దారిలోనే వెళ్తూ ఉంటారా ఈరోజు నాకు మాత్రం బ్యాడ్ నైటే అని అనుకొని నిద్రపోతాడు. తెల్లవారేసరికి లాయర్తో మాట్లాడుతూ ఉంటుంది కౌశిక్కి. యువరాజ్కి కాఫీ ప్రిపేర్ చేసి అదంతా వింటూ ఉంటుంది నిషి. 3 నెలల్లో మీ నాన్నగారు రాసిన అగ్రిమెంట్ పూర్తవుతుందని, ఆయన వీలునామా ప్రకారం ఆస్తిలో సగభాగం సుధాకర్ మొదటి సంతానానికి చెందాలని అని చెప్తుంటాడు లాయర్. ఓకే, అగ్రిమెంట్స్ ప్రిపేర్ చేసి తీసుకురండి, నేను సంతకం పెడతాను అంటుంది కౌశికి. ఈ 3 నెలలలో అలా చేయలేకపోతే మొదటి సంతానానికి చెందాల్సిన ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి వెళ్తుంది అని లాయర్ చెప్తుండగా అవసరం లేదు, మొదటి సంతానం ఉంది కాబట్టి అతనికే చెందుతుంది, అంతేకాదు ఇది మా నాన్నగారి కోరిక, నా బాధ్యత అని అంటూ సైన్ పెడతానని డాక్యుమెంట్స్ని తీసుకురమ్మని చెప్తుండగా ఒరిజినల్ వీలునామా మీ దగ్గరే ఉంది అని అంటుంటాడు లాయర్. ఓకే, రిజిస్ట్రేషన్ టైంలో నేను తీసుకొస్తాను అంటుంది కౌశికి. ఈ మ్యాటర్ అంతా విన్న నిషి అత్తయ్యకి చెప్పాలి అని వెళ్తూ ఉండగా వైజయంతి ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. అమ్మీ, కౌశికి అని అరుస్తూ ఏంటి వాటాలు వేస్తున్నావా, అప్పుడే వాటాల దాకా వెళ్ళిందా, అయినా కేదార్ ఎవరు, ఆస్తి అతనికి ఎందుకు రాస్తావు, వజ్రపాటి ఇంటికి సంబంధం ఉంది అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అంటూ ఉండగా కౌశికి సైలెంట్ అయిపోతుంది. ఆ అనామకునికి ఆస్తి ఎలా రాస్తావు అంటుండగా జగదాత్రి కోపంగా అతను మామయ్య గారి మొదటి సంతానం కాబట్టి ఆస్తి రాయడంలో తప్పులేదు అని అంటుండగా అవును కదా యువరాజ్ అంటూ ఉంటుంది కౌశికి. మొదటి సంతానం అనడానికి ప్రూఫ్స్ ఉన్నాయా, అనామకుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా, అతనికి మొదటి పెళ్ళాం ఉందని చెప్పినా, ఒక సంతానం ఉందని చెప్పినా, వాడు వచ్చి ఇంట్లో తిరుగుతూ నాన్న అని పిలిచినా నేను ఊరికనే ఉన్నాను. కానీ ఈసారి అలా కుదరదు, ఆస్తి మొత్తం నా కొడుక్కి చెందాల్సిందే. మధుకర్ ఏకైక సంతానం నువ్వు, సుధాకర్ ఏకైక సంతానం నా కొడుకు, ఇలా కాదని వేరే ఏది జరిగినా నేను ఊరుకోను అని అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. కౌశిక్కి కేదార్ దగ్గరికి వచ్చి పిన్ని మాటలకి మీ మనసులు బాధపడ్డాయని నాకు తెలుసు, కానీ నేను హెల్ప్ చేయలేను. మీరు వచ్చినప్పుడు 1 నెల రోజుల లోపు ప్రూఫ్స్ తీసుకొస్తామని చెప్పారు, కానీ ఇంకా రాలేదు. టైం అలా పొడిగించబడుతూనే ఉంది, కానీ ఈసారి 3 months మాత్రమే ఉన్నాయి. ఈసారి మీరు ప్రూఫ్స్ తీసుకొస్తే వజ్రపాటి కేదార్ అని నేనే అనౌన్స్ చేసి పూలబాట వేస్తా, కేదార్కి నా తమ్ముడు అని నేను గర్వంగా చెప్పుకుంటా అని అంటూ కౌశికి వెళ్ళిపోతుంది. ఇక సుధాకర్ బాధపడుతూ ఉంటాడు. జగదాత్రి ఆలోచనలో పడిపోతుంది. ప్రూఫ్స్ తీసుకురాగలరా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.